అందరికీ నమస్కారం అండి. ఇంట్లో పూజ చేయటం వల్ల ఐశ్వర్యం కలుగుతుందని, ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు తొలగిపోతాయని శాస్త్రాలలో, పురాణాల్లో గూడా చెప్పబడింది. అయితే పూజ చేసేటప్పుడు తెలిసి తెలియక ఏవైనా పొరపాట్లు చేసినట్లయితే, దాని వలన మనం చేసిన పూజకు ఫలితం లభించదు. పూజలో ఏ నియమాలు పాటించినట్లయితే జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాము. పూజ చేసేటప్పుడు ఎప్పుడూ ముఖాన్ని తూర్పు లేదా ఉత్తరం వైపు ఉంచాలి. గంట, దీపము, ధూపము మొదలైన వాటిని కుడివైపు ఉంచాలి. పూజా సమయంలో ఉపయోగించే పండ్లు, పువ్వులు, నీటి కలశము, శంఖం లాంటి వస్తువులను ఎడమవైపు ఉంచాలి. ఇలా చేయటం వల్ల ఇంట్లో నివసించే వారికి శాంతి, ప్రశాంతత, ఐశ్వర్యము లభిస్తాయి. వాస్తుశాస్త్రం ప్రకారము ఇంట్లో ఎప్పుడూ కూడా పూజా గదిలో నిలబడి పూజలు చేయకూడదు. దేవుడికి నిలబడి పూజ చేయటము మంచిది కాదు. పూజ చేసే సమయంలో కింద ఏదైనా ఆసనం వేసుకొని స్థిమితంగా కూర్చొని అప్పుడు పూజ చేయాలి. ఇంట్లో పూజ చేసేటప్పుడు నల్లటి వస్త్రాలు ధరించటం మంచిది కాదు. పూజలోనే కాదు, ఏదైనా శుభకార్యాల సమయంలో కూడా నలుపు రంగు వస్త్రాలు ధరించకూడదు. నలుపు రంగు ప్రతికూల ఆలోచనలకు కారణమవుతుంది. అందుకే ఒక శనీశ్వరునికి పూజ చేసేటప్పుడు తప్ప మిగిలిన దేవుళ్ళను పూజ చేసే సమయంలో నలుపు రంగు వస్త్రాలు ధరించకూడదు. దేవుడి పూజా గదిని శుభ్రం చేసేటప్పుడు మంగళవారము, శుక్రవారము శుభ్రం చేయకూడదు. శనివారం మాత్రమే శుభ్రం చేయాలి. దేవుడి గదిని శుభ్రం చేసేటప్పుడు దేవుని పటాలను నేల మీద పెట్టకూడదు. ఏదైనా శుభ్రమైన క్లాతును పరిచి దాని మీద దేవుడి ఫోటోలను పెట్టాలి. పూజ చేసేటప్పుడు పూజా గదిలో తప్పనిసరిగా ఒక రాగి కలశాన్ని ఉంచాలి. రాగి కలశంలో ఉండే నీటిలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కొలువై ఉంటారు. పూజ పూర్తయిన తర్వాత రాగి కలశంలో ఉన్న నీటిని అందరూ తీర్థంలా తీసుకోవాలి. దేవుడి పూజ చేసిన తర్వాత నైవేద్యం తప్పకుండా పెట్టాలి. అలాగే కర్పూరంతో హారతి ఇవ్వాలి. నైవేద్యం పెట్టకుండా పూజ చేసినట్లయితే పూజా ఫలితము ఎంత మాత్రమూ దక్కదు. పూజా గదిలో ఎప్పుడూ కూడా అక్షింతలు ఉండాలి. కొద్దిగా బియ్యం తీసుకొని ఆ బియ్యానికి పసుపు గాని, కుంకుమ గాని కలిపి ఆవు నెయ్యితో కలిపినట్లయితే అవి పసుపు కలిపిన అక్షింతలవుతాయి. పసుపు కలిపిన అక్షింతలు పూజా గదిలో ఉండటం చాలా మంచిది. ప్రతిరోజు పూజ చేసిన తరువాత ఈ అక్షింతలను తల మీద వేసుకోవాలి. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు పూజా గదిలో ఉన్న అక్షింతలు తల మీద వేసుకొని వెళ్ళినట్లయితే ఆ పని నిర్విఘ్నంగా నెరవేరుతుంది. దేవుడికి హారతి ఇచ్చినప్పుడల్లా వాటి సంఖ్య ఎప్పుడూ బేసి సంఖ్యలో ఉండాలి. 3, 5, 7 లేదా 9 ఉండాలి. దీపం వెలిగిస్తున్నట్లయితే ఒత్తుల సంఖ్య కూడా బేసి సంఖ్యలో ఉండాలి. దేవుడికి హారతి ఇచ్చిన తర్వాత చెంచా సహాయంతో హారతి చుట్టూ 4 సార్లు నీటిని చిలకరించి భూమిపైన వదిలేయాలి. హారతి దీపాన్ని ఎప్పుడూ భూమి మీద ఉంచకూడదు. ఏదైనా పళ్ళెంలో ఉంచితే మంచిది. పూజ చేసే సమయంలో మనం ఉపయోగించే దీపారాధన కుందులు ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండాలి. దీపారాధన కుందులు కడగకుండా ముందు రోజు చేసిన ఒత్తులను తీసేసి అదే కుందుల్లో మళ్ళీ దీపారాధన చేయకూడదు. దీపారాధన చేసే ప్రమిదలు ఎక్కడా పగలకుండా ఉండాలి. పగిలిపోయిన ప్రమిదలను ఉపయోగించి దీపారాధన చేసినట్లయితే అనేక చెడు ఫలితాలు కలుగుతాయి. పూజ ముగిసేలోపు దీపం కొండెక్కకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఉదయం చేసే పూజల కంటే సాయంత్రం చేసే పూజలకు ఎక్కువ పుణ్య ఫలితం లభిస్తుంది. ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత కానీ, గుడిలో సూర్యాస్తమయం తర్వాత గానీ గంట మ్రోగించకూడదు. సూర్యాస్తమయం తర్వాత దేవతలు విశ్రాంత స్థితిలో ఉంటారు. అలాంటి సమయంలో వారిని మేల్కొల్పటం మంచిది కాదు. దేవుడి పూజ చేసేటప్పుడు బంతి పూలను ఎప్పుడూ ఉపయోగించకూడదు. దేవుని పూజలో బంతిపూలు, మొగలి పువ్వులు నిషేధింపబడ్డాయి. శంకుపూలతో దేవుడిని పూజించినట్లయితే సకల కోరికలు నెరవేరుతాయి. దీపారాధన చేసేటప్పుడు దీపారాధన కుందులను నేల మీద పెట్టకూడదు. కింద ఏదైనా ప్లేటు గాని, తమలపాకు గాని పెట్టి వాటి మీద దీపారాధన కుందులు పెట్టాలి. దేవుడి పూజ చేసే పువ్వులను నీటితో కడగకూడదు. పూలు కోసేటప్పుడు దేవుడి పూజకు కావలసిన పూలు కోసేటప్పుడు చెప్పులేసుకొని పూలు కొయ్యకూడదు. దేవుడి పూజకు పూలు కోసేటప్పుడు ఎడమ చేతితో పూలు కొయ్యకూడదు. చెప్పులేసుకొని అలాగే స్నానం చేయకుండా దేవుడి పూజకు కావలసిన పువ్వులు కొయ్యకూడదు. మొగ్గలుగా ఉన్న పువ్వులు గాని, పూర్తిగా వికసించని పూలను కానీ పూజకు ఉపయోగించకూడదు. పూజ చేసేటప్పుడు కొన్నిసార్లు పూలు కింద పడుతూ ఉంటాయి. అలా కింద పడిన పూలతో మళ్ళీ పూజ చేయకూడదు. దేవుడి పూజ చేయటానికి ముందు రోజు పూజ చేసిన పువ్వులను తీసేయాలి.
అంతేగాని పూలు తాజాగా ఉన్నాయని అదే పూలను అలాగే ఉంచకూడదు. తీసేసిన నిర్మాల్యాన్ని అలాగే కవర్‌లో వేసి పూజా గదిలో ఉంచకూడదు. ఎప్పటికప్పుడు దానిని తీసి ఎవరూ తొక్కని ప్రదేశంలో వెయ్యాలి. ప్రతిరోజు పూజ చేసేటప్పుడు పూజా గదిలో ముగ్గు వెయ్యాలి. ముగ్గు వెయ్యకుండా పూజ చేసినట్లయితే పూజా ఫలితం ఎంత మాత్రమూ దక్కదు. పూజా గదిలో ఉగ్ర రూపంలో ఉన్న దేవుని ఫోటోలను ఉంచకూడదు. చనిపోయిన పెద్దల యొక్క ఫోటోలను పూజా గదిలో ఉంచకూడదు. విరిగిపోయిన విగ్రహాలు, చిరిగిపోయిన చిత్రపటాలు పూజా గదిలో ఉన్నట్లయితే ఆ పూజకు ఎంతమాత్రం ఫలితం లభించదు. ఈ వీడియోలో చెప్పిన విధంగా పూజ చేసేటప్పుడు ఈ నియమాలు పాటించినట్లయితే దేవుడి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.